పడిపోయింది. వెంటనే స్వాతిని అరెస్ట్ చేశారు పోలీసులు. అండ్ హాస్పిటల్లో సుధాకర్ల నాటకం ఆడుతున్న రాజేష్ని 4 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. రాజేష్ కూడా నిజం ఒప్పుకొని సుధాకర్ని ఎక్కడ పాతి పెట్టారో అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక సుధాకర్ బాడీతో పాటు ఒక సిరంజ్ అండ్ రాడ్ కూడా ఉన్నాయి. కోర్టు ఇద్దరిని జైల్లో వేసింది. అయితే స్వాతికి 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ టైం అయిపోయాక తిరిగి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే స్వాతి కనబడలేదు. అండ్ అలా కనబడకుండా పోయిన స్వాతిని ఆల్మోస్ట్ 2 years పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఫైనల్గా 2020లో స్వాతి మళ్ళీ పోలీసులకు దొరికింది. ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉన్నారు. కానీ అది వాళ్ళు అనుకుంటున్నట్టు ఇంట్లో కాదు, జైల్లో. తప్పు చేసింది స్వాతి అయినా కానీ ఆ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు తండ్రి లేడు, తల్లి కూడా లేదు. స్వాతి రాజేష్ల మాస్టర్ ప్లాన్కి ఎండ్ కార్డ్స్ పడ్డాయి. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి క్రైమ్స్ చేసి తెలివైన వాళ్ళం అనుకుంటారు, కానీ కాలం వాళ్ళని పట్టించడానికి ఎలాంటి రూపంలో అయినా వస్తుంది. ఇక్కడ మటన్ సూప్లో వచ్చింది అంతే. మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? కమెంట్ చేయండి.